శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం చేసిన వీడియోలో అమ్మవారి గురించి చెప్పుకుంటూ అమ్మవారి ఉపాసన గురించి చెప్పుకుంటున్నామండి. అందులో ఓంకార ఉపాసన గురించి చెప్పుకుందాం. ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలి అనే దాని గురించి చెప్పుకుందాం అన్నమాట. అది దానిలో కంటిన్యూషన్, వాళ్ళ దాని యొక్క కంటిన్యూషన్ కొంత వివరంగా చెప్పాలనుకుంటున్నామండి. ఈ వీడియోలో కొంచెం వివరంగా చెప్తాం అన్నమాట. అందులో మనం ఓంకార సాధన చేసేటప్పుడు ఓంకారం కానీ, తర్వాత అమ్మవారి శక్తి బీజాక్షరాలు అయినటువంటి శ్రీకారం, క్లీకారం, అవి కూడా బీజాక్షరాల ఓంకారం వంటివి. అవి కూడా అంటే ఓంకారం అంటే నిర్గుణ పరబ్రహ్మము, అది సాకార అమ్మవారి యొక్క సాకార రూపాలు అన్నమాట. కాబట్టి బీజాక్షరాలు అవి అమ్మవారి రూపంలో అయితే సాకార రూపం, ఇవైతే నిర్గుణ పరబ్రహ్మ రూపం. ఓంకార సాధన మొదలుపెట్టి మనం పంచమ సూక్తులు కనుక మనం చెప్పినట్లయితే అది సహజ స్వరం, ప్రకృతి సహజ స్వరం. కాబట్టి పంచమ సూక్తి మనం అది ఈజీగా లోపల ఉన్నటువంటి దాదాపు అది కొరలేట్ అవుతుంది అనమాట. అది తేలిగ్గా ఏకాగ్రత వస్తుంది అనమాట. ఆ ఏకాగ్రత స్థితిలో త్వరగా వస్తుంది అనమాట. ఆ ఓంకారం ఉచ్చరించేటప్పుడు ఈ ఏమి లోపల ఉన్నటువంటి శిరస్సులో ఉన్నటువంటి నాలుగు కాదు, పళ్ళు కాదు, ఏమి తగలకుండా శబ్దం స్పష్టంగా వచ్చేట్టుగా ఉచ్చరించాలన్నమాట. అది ఉచ్చరిస్తున్న తర్వాత మళ్ళీ 4 మాత్రల కాలంలో చేయమని చెప్పామన్నమాట. 4 మాత్రల కాలం. 4 మాత్రల కాలంలో ఏంటంటే మ్యాక్సిమం ఇంకో 2-3 మాత్రల కాలం పెంచచ్చు, కానీ అంతకు మించి పెంచకూడదు. పెంచే ఉపయోగం లేదన్నమాట. ఓంకారం జపం వల్ల వచ్చే ప్రయోజనం రాదన్నమాట. అంటే ఈ షార్ట్గా ఓంకారం ఉచ్చరించడం వల్ల, హ్రస్వంలో తక్కువ దీనిలో ఉచ్చరించడం వల్ల ఏమైందంటే అది మనకి కంఠం వరకు కంఠ ప్రాణాయామం కిందకు మారుతుంది అన్నమాట. కంఠ ప్రాణాయామం అనమాట. ప్రాణాయామంలో మామూలుగా లోపలికి శ్వాసని బాగా లోపలికి పిలుచుకుంటాం, అందులో వృద్ధిలోకి పిలుచుకొని చేస్తాం. కానీ ఇది కంఠం వరకు వస్తుంది. ఓంకారం చేసేటప్పుడు ఏంటంటే ఓం ఉన్నప్పుడు బాహ్య కుంభక కిందకి వెళ్తుంది, వెళ్ళి అది ఇదేంటంటే కంఠం వరకే వస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ కంఠం వరకు రావటంలో ఉద్దేశం ఏంటంటే ఈ సహజ ప్రకృతి స్వరం ఏంటంటే పంచమంలో మనం పంచమ శృతిలో కనుక మనం ఓంకార సాధన చేసేటప్పుడు ఏం జరుగుతుంది, మన దేహంలో వ్యాపించినటువంటి ప్రాణశక్తి పంచప్రాణాలు ఉన్నాయండి. పంచప్రాణాలు ఉపప్రాణాలు ఇట్లా దశమిది ప్రాణాలు ఉన్నాయన్నమాట. ఈ పంచప్రాణాల్లో ఉన్నటువంటి వేదము అనేటువంటి వేద ప్రాణవాయువు ఉందండి. వేదం అంటే శరీరం మొత్తం వ్యాపించుంటుంది అనమాట. అది అణువుకి శక్తి ప్రసారం జరిగేటట్టుగా చూసేది వేదవాయువు అనమాట. ఆ వేదవాయువు ఏంటంటే నిరంతరం బయటికి అది ప్రసారం శరీరంలో బయటికి వైపుకి వెళ్తుంటుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తారో ఆ వేదవాయువు అంతా నెమ్మదిగా కంఠ ప్రదేశానికి చేరుతుంది. కంఠ ప్రదేశానికి ఒక చోట చేరుతుంది అనమాట. అంటే మనకి మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే ఈ ఈ బయట ప్రసారాలన్నీ బయటికి శరీరానికి మనం ఏం చేస్తాం, ఒక మెడిటేషన్లో కదలకుండా కూర్చున్నాడు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నింటినీ లాక్ చేసి కూర్చుంటాం. అంటే దాదాపు వాటితో ఏ పని చేయకుండా నిశ్చలంగా కూర్చోడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే బయటికి శక్తి ప్రసరణ బయటికి ఎప్పుడు ఉంటుంది, వాటిని ఉపయోగించినప్పుడు ఉంటుంది అనమాట. నువ్వు వాటిని ఉపయోగించలేదు కాబట్టి శక్తి ప్రసరణ ఏమవుతుందంటే అవసరం లేదు కాబట్టి అది మళ్ళీ ఆ పుట్టుక స్థానం వైపు వచ్చేస్తుంటుంది. ప్రాణశక్తి ఎక్కడైతే పుట్టిందో ముఖ్య ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ముఖ్య ప్రాణం మన సుషుమ్నాలో ఉన్నటువంటి హృదయ కేంద్రంలో ఉంటుంది ముఖ్య ప్రాణం. కాబట్టి అది ఏది ఉదాహరణ ప్రాణం ఏంటంటే ఈ వేదం అనేది వేద ప్రాణం ఏంటంటే కంఠం దగ్గరికి వస్తుంది. కంఠంలో ఏముంది, ఉదాహరణ ప్రాణం ఉందన్నమాట. అదేంటంటే పైకి పోయేటటువంటి ఉదాహరణ ప్రాణం యొక్క గమనం ఏంటంటే పైకి వెళ్తుంది అనమాట. ఉదాహరణ పైకి మూమెంట్ పైకి ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే వేదము సంబంధించినటువంటి ప్రాణం ఎప్పుడైతే మీరు ఉదాహరణతో కలుస్తుందో అప్పుడు మీకు ఈ మనకేమవుతుందంటే ఈ ఓంకారం ద్వారా ఏర్పడుతున్నటువంటి నిశ్చల స్థితి. అంటే మనకు మనసులో ఓంకారం జపం చేయడం వల్ల మీకు ఆలోచనలు కూడా అవుతాయి. ఆలోచనలు కూడా ఆగిపోతాయి అనమాట. ఆగిపోయిన తర్వాత నిశ్చల స్థితి వస్తుంది కదా, ఆ నిశ్చల స్థితిలో
ఈ ప్రాణశక్తులు ఏం చేస్తే ఉదాహరణము ఇవన్నీ కలిసి పైకి ప్రయాణం మొదలుపెడతాము. అంటే సుషుమ్నాలో హైయర్ స్టేజ్ అనమాట. సుషుమ్నాలోకి వచ్చేసి మొత్తం వ్యాన ప్రాణం, ఉదాహరణ ప్రాణం సుషుమ్నాలో సెంటర్కి వచ్చేసి సుషుమ్నా నుంచి పైకి ప్రయాణం మొదలు పెడతాం అనమాట. కాబట్టి అప్పుడు గమనం ఎట్లా ఉంటుంది అంటే ఇంకా స్థాయిలు ఉన్నాయి. తర్వాత కూడా స్థాయిలు చాలా ఉన్నాయి. ఇది మనం చాలా వరకు మనం ఆగ్నేయ చక్రం వరకే అనుకుంటాం. ఆగ్నేయ చక్రం దగ్గర మనసులు ఏమి అయిపోతాయి, మనసులో ఆలోచనలన్నీ నీళ్ళు అయిపోతాయి అనమాట. మనసులో ఆలోచనలు రావు ఆగ్నేయ చక్రం దగ్గర. కాబట్టి దాని తర్వాత కూడా స్థాయిలు ఉన్నాయి. అంటే అన్నప్పుడు మనకి బొడ్డు దగ్గర వైబ్రేషన్స్ ఉంటాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అకార సాధన చేయమన్నా కదా బొడ్డు దగ్గర వైబ్రేషన్స్ ఉంటాయి. ఊ అన్నప్పుడు హృదయం దగ్గర ఉంటాయండి. అట్లాగే మా అన్నప్పుడు ముఖం, అంటే తలలో వైబ్రేషన్స్ ఉంటాయండి ఎక్కువ. మా అన్నప్పుడు అన్నప్పుడు మనకు మన మకార సాధన చేసేటప్పుడు అంటే తలలో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, ఆ సాధన చేసి మనం మనసు చిలమైనప్పుడు ఈ ఉదాహరణ ప్రాణము, తర్వాత వేద ప్రాణాలు ఇవన్నీ కలిసి ఏమవుతాయండి, అది వరుసగతిని ముందర వైపుకి ముందుకు నడుస్తాయి అనమాట. అది పై వైపుకి అనమాట, శిరస్సు వైపు నడుస్తుంది అనమాట. తర్వాత ఈ భ్రూమధ్యం దగ్గర చేస్తాయండి అవన్నీ. తర్వాత గొంతు దగ్గర నుంచి తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే భ్రూమధ్యం అనమాట. భ్రూమధ్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగ్నేయ చక్రం అనమాట. ఆగ్నేయ చక్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని బిందువు అంటారండి, బిందు స్థానం అంటారు అనమాట. దాని తర్వాత ఉందండి, దాని తర్వాత నుదురు దగ్గరికి నెక్స్ట్ స్టేజ్ అంటే వెళ్ళేది ప్రాణశక్తులన్నీ కలిసి ఎక్కడికి వెళ్తాయండి, అది అర్ధచంద్ర నుదురు దగ్గరికి వెళ్తాయండి, అదే అర్ధచంద్ర అంటారు అనమాట. తర్వాత నుదుటి పైన ఇంకోటి ఉంది, దాన్ని నిరోధిది అంటారండి. మనసు నిరోధిది. ఈ పేర్లు వీటికి అక్కడ మనసు ఎలా ఉంటుంది, అది ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది, మనసు అనేది దాదాపుగా అక్కడ ఏంటంటే ఆగ్నేయ చక్రం దగ్గర లయం అయిపోద్ది. ఇక్కడ మనసు కాదు, మనసుకు పైన స్థితిలు మంది ఎవరు ఇంతవరకు దాని గురించి వివరణగా చెప్పింది లేదనమాట. మనసు ఉంటేనే మనం చెప్పగలం. మనసు లేని స్థితిలో మనం ఆ స్థితిని వర్ణించలేరు ఎవరు. అనుభవపూర్వకంగా వాళ్ళకి అర్థం కావాల్సింది చెప్తే ఆ స్థితిని వర్ణించి ఇట్లా ఉంటుందని చెప్పి ఎవరు చెప్పలేరు అనమాట. కాబట్టి నుదురు పైన ఏముందంటే నిరోధిది అనేది ఒక పాయింట్ ఒకటి అనమాట. దాని తర్వాత పై పాయింట్ ఏంటి, శిరస్సు పైన అండి, నాదం అంటారు కదా, నాదం శిరస్సు పైన ఉంటుందండి. తర్వాత నాదాంతం, అది బ్రహ్మరంధ్రం, అది నాదాంతం అంటారండి. బ్రహ్మరంధ్రం ఉంటుంది శిరస్సు పైన ఉండేటువంటి బ్రహ్మరంధ్రం, అది అంటే సహస్రార చక్రం దగ్గర బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, అది నాదాంతం అంటారు అనమాట. తర్వాత శక్తి, తర్వాత స్టేజ్ ఏంటంటే శక్తి, ఇది చర్మం పైన ఈ వైపు అంటే శక్తి దగ్గరకు వచ్చేటప్పటికి చర్మం అనేది అందులో దీనికి సంబంధించినటువంటి స్పర్శలు అవన్నీ తగ్గి శరీరం మొత్తం శక్తితో నిండిపోతుంది అనమాట. తర్వాత వ్యాపిది అంటే మనం మామూలుగా శిఖ పెట్టుకుంటారు కదా, పురోహితులు వాళ్ళు ఏం చేస్తుంటారు, శిఖ పిలక అంటారు మామూలుగా. అది ఆ శిఖ పెట్టుకున్నటువంటి మొదట్లో ఏదైతే ఉందో దాన్ని వ్యాపిది అంటారు, పాయింట్, ఆ పాయింట్ వ్యాపిది అంటారు. తర్వాత శిఖ మధ్యం కొంచెం దూరం వచ్చిన తర్వాత దాన్ని సమని అంటామండి. అది యోగ భాషలో, యోగ పరిభాషలో సమని అంటారు. తర్వాత శిఖ చివరి భాగాన్ని ఉన్మని అంటారు. ఈ స్థితులన్నీ వస్తాయండి, మానసిక స్థితులన్నీ మనం ఏకాగ్రత పొందుతున్న కొద్దీ ఇన్ని రకాల స్థితులు ఉన్నాయి అన్నమాట. క్రమక్రమంగా మనకి ఆ స్థితులు వస్తుంటాయి, అనుభవానికి వస్తుంటాయి. సాధనలో ఉన్నత స్థితికి పోతున్న కొద్దీ మనకి ఈ స్థితులన్నీ వస్తుంటాయి అనమాట. ఈ స్థితులు వస్తుంటే తర్వాత మన శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతుంటాయి. శక్తి ఎనర్జీ లెవెల్స్ కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్న కొద్దీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అనమాట. మనిషిలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, సంకల్ప స్థితి అనేది పెరుగుతుంది అనమాట. కాబట్టి చివరికి నిర్వికల్ప స్థితి వస్తుంది. అది చివరి ఉన్మది స్థితికి అవతల స్థితి ఏదైతే ఉందో అక్కడ అది పరభైరవ, అంటే శుద్ధ పరమాత్మ యొక్క స్వరూపం అనమాట అది. కాబట్టి అక్కడ నిర్వికల్ప స్థితి అనేది అక్కడికి వస్తుంది అనమాట.
ఈ ఇవి మామూలుగా స్థితులు అనమాట. అంటే ఇది మీరు ఓంకార సాధన ద్వారా వచ్చేటటువంటి స్టేజెస్ అనమాట ఇవన్నీ. తర్వాత మనం ఇది ఇదేంటంటే డైరెక్ట్ అనమాట. ఎవరైనా చేయొచ్చు ఇది. ఎవరైనా ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజియన్‌లో వాళ్ళైనా ఇవే రిజల్ట్ వస్తాయండి. రిజల్ట్ అంటే అందరికి పనికొచ్చేటువంటి సాధన అనమాట ఇది. తర్వాత మనం ఆహ్, మనం మనం ఈ మామూలుగా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక శబ్దాన్ని హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని చెప్పేసి ఒక మాత్ర కాలం అయితే దాన్ని హ్రస్వం అంటారు. 2 మాత్రల కాలం అయితే దీర్ఘం అంటారు. 3 మాత్రలు అంతకంటే ఎక్కువైతే ప్లుతం అంటారనమాట. ఇక్కడ సంగీత సాధన చేసేటప్పుడు కూడా దీర్ఘాలతోటి రాగాల పని చేస్తున్నప్పుడు ఆ గుక్క తీసుకుంటారు చూసారా? ఆ గుక్క తీసుకొని మళ్ళీ మళ్ళీ పాట మొదలు పెడతారు. ఆ చివర ఆ చివర వరకు గుక్క తిప్పుకోకుండా పాడుతుంటారు అని అంటుంటారు చూడండి. ఆ శ్వాస మళ్ళీ తీసుకునేటువంటి పాడి చివరి దాకెళ్ళి అంటే ప్రథమ స్టేజ్ అనమాట. దీర్ఘం బాగా తీసిన తర్వాత చివరి స్టేజ్ వస్తుంది. అక్కడ అది శూన్య స్థితి. దాన్ని మనం నిదానంగా క్యాచ్ చేసి సంగీతం ద్వారా కూడా మరి నాదోపాసన అంటే అది సంగీతం కూడా నాదోపాసన కిందకొస్తుంది. అది ఈ రకంగా ఆ స్థితుల్ని క్యాచ్ చేసినప్పుడు అక్కడ ఆనంద స్థితి ఉంటదనమాట. శూన్య స్థితి ఏంటంటే అక్కడ ఆనందమే ఉంటుందక్కడ. కాబట్టి దాన్ని గనుక క్యాచ్ చేసి దాన్ని గనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే సంగీత సాధన ద్వారా కూడా మనం ఈ స్థితిని పొందొచ్చండి. ఇది ఆహ్, నిర్వికల్ప స్థితి అనమాట. ఆనంద స్థితిని పొందొచ్చనమాట. నిర్వికల్పం అంటే ఆనందం ఉండేదక్కడ. నామరూపాలు ఏమి ఉండవనమాట. సంగీతం ద్వారా త్యాగరాజు వీళ్ళందరూ మరి రామదాసు, భక్త రామదాసు వీళ్ళందరూ మరి తరించారంటే అది నాదోపాసన ద్వారా వాళ్ళు శబ్దాన్ని ఉపాసించడం ద్వారా ఒక లయబద్ధంగా, శృతిబద్ధంగా మామూలుగా రాగరాగిళ్ళు ఒక పాడటం ద్వారా లోపల భగవంతుడి కృపే అది కూడా. పాడటం అంటే వాళ్ళు లోపల నుంచి ఆసువుగా వచ్చేవి. ఇవన్నీ గీతాలన్నమాట. ఈ స్తుతులు ఆ రకంగా ఆసువుగా వచ్చేవన్నమాట. లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం మొత్తం సమస్తం లోపలే ఉంది. సమస్త జ్ఞానం, విజ్ఞానం లోపలే ఉందన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే భగవంతుడికి పూర్తిగా సమర్పణ భావంతో ఉన్నారో, అప్పుడు అంటే పరాస్థితిలో పసంతి మధ్యమ వైఖరి స్థితులు అని చెప్పేసి వాక్కు 4 స్థితులు ఉన్నాయండి. పరాస్థితి అంటే అందులో ఇక ఏం మిక్సింగ్ ఏమి ఉండదనమాట. యాజిటీగా దైవ వాక్ కింద లెక్క అనమాట. కాబట్టి వాళ్ళు అహంకారం పూర్తిగా పోయినటువంటి ఆ స్థితిలో వాళ్ళలోంచి పరావాక్ అనేది స్తుతుల రూపంలో, స్తోత్రాల రూపంలో బయటకొచ్చిందండి అది. ఋషులు గాని, మునులు గాని, తర్వాత వాగ్గేయకారులు గాని వీళ్ళందరూ ఏదో శాస్త్రాలు సంగీత శాస్త్రాలను మననం చేసి పాడలేదండి అవి. సహజంగా వాళ్ళ నుంచి వచ్చినటువంటి కీర్తనలనమాట అవి. భగవంతుడిని కీర్తించేటువంటి విధానాలు అవన్నీ. మనం వాటిని సంగీత సభల్లో వాళ్ళు పాడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ బయట నేర్చుకుంటాం. అవి సహజంగా వాళ్ళలో సహజంగా వచ్చినవనమాట. కాబట్టి వచ్చిన సంగీత సాధన ద్వారా బయట నేర్చుకున్న దానికి తేడా ఉందనమాట. అందులో లోపల నుంచి వచ్చే డివినిటీ ఉంటుందనమాట. దైవత్వం ఉంటుంది. అది మనం వింటుంటే మనసు అందులో లైవ్ అయిపోతుందనమాట. మనసు అందులో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఎవరు విన్నా కూడా పాడినా కూడా అంత తన్మయంతో పాడినప్పుడు, హృదయపూర్వకంగా పాడినప్పుడు ఏమైతుందంటే మనకు తెలియకుండానే మన మనసులో సంకల్పాలన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇదండి. కాబట్టి ఇక్కడ మనం మనం ఇప్పుడు మామూలుగా ఈ ఈ రకంగా మనం అమ్మవారి ఉపాసన చేయొచ్చు. నాదాపాసన అంటారు. నాదాపాసన కాకుండా తర్వాత మళ్ళీ అమ్మవారి స్వరూపం కనుక చూసినట్టయితే మనం పంచతన్మాత్ర సాయిక అంటారు అమ్మవారు లలిత సహస్రనామాలు. తన్మాత్రలు అంటే ఏంటంటే పంచభూతాల యొక్క శబ్ద స్పర్శ రూపరస గంధాలకు సంబంధించినట్టు సూక్ష్మ స్థాయిలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో పంచభూతాలు ఏవైతే అంటే మామూలు శరీర మిక్సింగ్ అనమాట. ఒకటి మిక్స్ కావటం వల్ల
మనకి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేవి అంటే ఒక స్పర్శతోటి తెలుసుకోగలుగుతాం. ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు అర్థం చేసుకోవటం కానీ, అది స్పందించటం కానీ, ఇవన్నీ దేని వల్ల జరుగుతాయండి? శబ్ద స్పర్శ రూప రస గ్రంథాల ద్వారా జరుగుతాయండి. కాబట్టి వీటన్నిటికీ అమ్మవారి శక్తే కారణం. అమ్మవారు ప్రకృతి స్వరూపంగా ప్రకృతి స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. ప్రకృతిలో ఏముందండి? మనకి పంచభూతాలు ఉన్నాయండి. పంచభూతాల నుంచే ఇవన్నీ మిక్స్ అయ్యి ఒకదానిలో ఒకటి మిక్స్ అయ్యి మనకి శరీరంలో మనకి జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ వచ్చాయండి. ఇవన్నీ మనకి భగవద్గీతలో కూడా చెప్తారు. ఇది ఇది మొత్తం తత్వాల గురించి వివేచన అనమాట. అందులో తత్వ వివేచన చేసేటటువంటి ఒక యోగం ఉందన్నమాట. ఆ యోగంలో వీటన్నిటిని ఏ పర్పస్లో పంచభూతాలు ఏ రకంగా శరీర ఫార్మేషన్ అనేది ఎలా జరిగింది అనేది మామూలుగా స్టార్టింగ్ ప్రకృతి పంచభూతాల రూపంలో వచ్చిన తర్వాత సృష్టి జరిగింది. ఎట్లా జరిగింది? మన శరీరంలో కూడా పంచభూతాలే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఈ ప్రాణవాయువులు కానీ, పంచప్రాణాలు కానీ, ఉపప్రాణాలు కానీ, ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపమే. తర్వాత ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా అమ్మవారి స్వరూపం అనమాట. అంటే ఆ శక్తి నుంచి వచ్చినాయి అనమాట. కాబట్టి వాటిని మనం అమ్మవారికి ఇచ్చినటువంటి శక్తులు ఇవన్నీ, ఇంద్రియ శక్తులు అది అమ్మవారు ఇచ్చినవి అనమాట. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అమ్మవారి యొక్క దైవ శక్తులు ఇవన్నీ. అది మామూలుగా సత్వ గుణంలో ఉన్నప్పుడు ఆ దైవ శక్తులు ఈ రకంగా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయండి. దైవ శక్తులు సత్వగుణంలో ఉన్నప్పుడు అది జ్ఞానేంద్రియాలుగా ఉంటారు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అది ఎవరికైనా మరి అది అనుభవం ఉంటుంది. అదే రజగుణంలో ప్రభావితం అయింది అనుకోండి, అదే ఇక రజగుణ పంచభూతాల్లో ఇవి రజోగుణ ప్రసాదం పంచభూతాలు రజోగుణానికి వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు అవి కర్మేంద్రియాలుగా వస్తుంటాయి. అవే జ్ఞానేంద్రియాలు. సత్వగుణంలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలుగా ఉంటాయి పంచభూతాలు. అదే పంచభూతాల్లో రజోగుణం ప్రవృత్తి ఉన్నప్పుడు ఏమంటే ఆ కర్మేంద్రియాలుగా మారుతుంది. అంటే ఏంటి? వాక్కు, పాడి, పాదము, పాయువు, ఉపస్థ అనేవి ఈ కర్మేంద్రియాలు అన్నమాట. కర్మేంద్రియాలుగా మారుతాయి అన్నమాట. తర్వాత ఇంకా పంచీకరణం గురించి కూడా మనం కొంచెం చెప్పుకుంటే, అంటే పంచభూతాలు ఏ రకంగా ఏర్పడ్డాయి అని చెప్పేసి కనుక ఎట్లా మిక్స్ ఎట్లా అయినాయి అని చెప్పేసి మనం ఫస్ట్ వచ్చేసి పృథ్వీతత్వం అనమాట. పృథ్వీతత్వంలో అర్ధభాగం ఎముకల కింద మారుతున్నాయి. ఎముకల కింద ఉంటుంది అనమాట. అర్ధభాగం ఒక పృథ్వీతత్వంలో ఒక అర్ధభాగం ఏంటంటే ఎముకల కింద మారుతుంది. మిగిలిన ఏ రకంగా మారుతాయండి? జలంతో కలిసి అది మాంసంగా మారుతుంది. మనకు మాంసం ఉంటుంది కదా శరీరంలో, మాంసంగా మారుతుంది అనమాట. అగ్నితోటి కలిసి చర్మంగా మారుతుంది. వాయువుతోటి కలిసి నరములుగా మారుతాయి. ఆకాశంతో కలిపి రోమాలుగా మారుతాయి. అట్లాగే జలతత్వంలో సగభాగం ఏమవుతుందండి? మూత్ర కిందగా మారుతుంది. అది మళ్ళీ మిగతా జలతత్వంలో మిగతా అర్ధభాగం మిగతా వాటితో కలిసి పృథ్వీతో కలిసి ఎముకల్లో మజ్జగా మారుతుంది. అగ్నితోటి కలిసి చెమటగా మారుతుంది. వాయువుతోటి కలిసి రక్తంగా మారుతుంది. అందుకని రక్తంలో ప్రవాహం అనమాట. అది ప్రవహిస్తూనే ఉంటుంది నిరంతరం అనమాట. ఆకాశంతో కలిసి శుక్లం కింద మారుతుంది. అట్లాగే అగ్నిలో అర్ధభాగం ఉందండి. పంచభూతాలు అగ్ని కూడా మూడోది అనమాట. అది అర్ధభాగం ఏమైతే నిద్ర రూపంలో, అగ్నిలో అర్ధభాగం ఏమైతే నిద్రపోకపోతే మనకి తర్వాత శక్తి ఉండదండి. కాబట్టి సగభాగం అయితే నిద్ర కింద మారుతాం. నిద్ర సరిగ్గా పట్టలేదంటే అగ్నితత్వం లోపించినట్టు లెక్క అనమాట. తర్వాత అగ్ని ప్లస్ పృథ్వీ కలిస్తే ఆకలి అవుతుందండి. ఆకలిగా మారుతుంది అనమాట. ఆకలి జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని వాడికి ఎక్కువ రావడం అనమాట. ఆ పృథ్వీతత్వం ప్లస్ అగ్ని కలిపితే అగ్ని కలిస్తేనే అందులో నీకు ఆకలి అనేది ఏర్పడుతుంది అనమాట. అగ్ని ప్లస్ జలం కలిస్తే దప్పిక కింద మారుతుంది. తర్వాత అగ్ని ప్లస్ వాయువు కలిస్తే అది మైథున ప్రక్రియకి తట్టుతుంది అనమాట. అగ్ని ప్లస్ వాయువు. అది ఏంటంటే శుక్రం ప్రయాణించాలంటే వాయువు సహకారం కావాలి. అది మైథునం ద్వారా శుక్రం బయటికి రావాలంటే అది వాయువుతోటి కానీ అది బయటికి రాదన్నమాట. అప్పుడు వాయువు అందులో ఇన్వాల్వ్ కావాలన్నమాట. తర్వాత అగ్ని ప్లస్ ఆకాశం కలిస్తే
ఆలస్యం అండి. ఆకాశం కలిస్తే లేజీగా ఉంటాడు మనిషి. తర్వాత వాయువు ఉందండి. వాయువులో అర్ధభాగం ఏమవుతుందంటే వాయుతత్వంలో అనమాట. అర్ధభాగం నడవటానికి ఉపయోగపడుతుంది. మనం బయటకు పోయి అన్ని పనులు చేయాలంటే నడవటానికి ఓపిక ఉండాలి కదా! ఆ వాయువు యొక్క సహకారంతోటి మనం నడవగలుగుతాం. వాయువు ప్లస్ పృథ్వీ తెలిసిందనుకోండి పరిగెత్తడం. పరిగెత్తుతాం కూడా అందరూ పరిగెత్తుతారు. నడుస్తుంటారు, పరిగెత్తుంటారు అనమాట. అట్లాగే వాయువు ప్లస్ జలము అంటే ఉండటం అనమాట. వాయువు ప్లస్ జలం కలిస్తే ఆ శరీరం నిలబడి ఉంటుంది. జలం లేకపోతే శరీరం నిలబడదనమాట. ఇదే వాయువు ప్లస్ జలం కలిస్తే శరీరం నిలబడుతుంది. తర్వాత వాయువు ప్లస్ అగ్ని ముడుచుకోవటం. అదే మనం చేతుల్లో మూమెంట్స్ ఉంటాయి కదా! చేతుల్లో, కాళ్ళలో ముడవటం అవన్నీ వాయువు ప్లస్ అగ్ని కలిస్తేనే ఆ స్థితి ఉంటదనమాట. అది అందులో వాతం వచ్చిందనుకోండి, వాతం చేసిన వాళ్ళకి కాళ్ళు, చేతులు ముడవలేరు. ఆ వాయువు లోపం ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు, వృద్ధులు ఉంటారనుకోండి, వాళ్ళ చేతులు, కాళ్ళు మూమెంట్ తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అదనమాట. తర్వాత వాయువు ప్లస్ ఆకాశము అంటే నిలబడటం అనమాట. ఆకాశంతో అంటే ఒక చోట నిలబడటం, స్టడీగా కూర్చోవటం కాదు, చేయటం కాదు. ఇవన్నీ కూడా వాయువు ప్లస్ ఆకాశం కలిస్తే ఉంటుందన్నమాట. తర్వాత ఆకాశతత్వం అండి. ఆకాశతత్వం ఉంది కదా, పైన ఉంది, అందరికంటే పైన. ఆకాశతత్వంలో అర్ధభాగం ఏమైందంటే అది మోహం కింద మారుతుందండి. ఆకాశతత్వంలో అర్ధభాగం మోహం, అన్నింటి అవి కావాలి ఇవి కావాలని కోరుకోవడం అనమాట. మోహం కింద మారుతుంది. ఆకాశం ప్లస్ పృథ్వీ కామం కిందకు మారుతుంది అనమాట. ఆకాశం తత్వం ప్లస్ పృథ్వీ తత్వం కలిస్తే అది కామం కిందకు మారుతుంది అనమాట. ఆకాశం ప్లస్ జలం కలిస్తే అది లోపం కిందకు మారుతుందండి. తర్వాత ఆకాశం ప్లస్ అగ్ని అది రెండు కలిపితే భయం కింద మారుతుంది. ఆకాశము ప్లస్ వాయువు క్రోధం అండి. క్రోధం వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి గ్యాసెస్ అన్ని తలకుతలం చేసేస్తాయి. లోపల బయటకు స్పీడ్గా మాటలు వచ్చేస్తుంటాయి కోపం వచ్చినప్పుడు. కాబట్టి ఆకాశము ప్లస్ వాయువు కలిస్తే క్రోధం ఏర్పడుతుంది. ఈ ఆకాశతత్వంలో ఈ రకంగా మిక్సింగ్ ఇలా ఉందండి. పంచభూతాల్లో ఒకదాంట్లో ఒకటి మిక్సింగ్ కావడం వల్ల ఈ మనకి శరీర స్థితులన్నీ ఏర్పడుతాయి. ఇవన్నీ ఏర్పరిచింది ఎవరండి? అమ్మవారి శక్తి. ఇదంతా అమ్మవారి శక్తి. ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రసగంధాలు అని చెప్పాం కదా, అందులో ఇవన్నీ ఒకదాంతో మిక్స్ కావటం వల్ల వచ్చింది అనమాట. ఇప్పుడు ఆకాశతత్వం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ఆకాశతత్వంలో జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి ఉంటాయండి. ఆకాశతత్వం యొక్క యథార్థ స్వరూపం అది. అట్లాగా వాయుతత్వం ఎట్లా ఉంటుందండి? వాయుతత్వంలో పంచప్రాణాలు ఉంటాయి. సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము అని ఉంటాయి. అగ్నితత్వం అండి. అగ్నితత్వంలో మరి అగ్నితత్వంకి దాని యొక్క ఎక్కడెక్కడ పనిచేస్తుంది మనకి? శ్రోత్రము, త్వక్కు అంటే స్తోత్రం అంటే చెవు అనుకోండి, చెవు. త్వక్కు అంటే చర్మము. చక్షువు, జిహ్వ, ఘ్రాణము అంటే జ్ఞానేంద్రియాలన్నీ అగ్నితత్వం, అగ్నికి సంబంధించినటువంటి ఇదనమాట. అగ్నితత్వం సంబంధించింది అనమాట. అట్లా జలతత్వం సంబంధించింది ఏంటండి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అట్లాగే భూపంచకాలకు సంబంధించింది, భూతత్వం సంబంధించినవి ఏంటంటే వాక్కు, పాణి అంటే చేతులు అనమాట, చేతులు, పాదము, ఉపస్థ, పాయువు. ఇవి భూపంచకాలకు సంబంధించింది అనమాట. అంటే ఆకాశంలో ఇన్ని ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. వాయువులో 5 రకాల వాయువులు ఉన్నాయి. అగ్ని మనకి ఇంద్రియాల్లో ఏమి వస్తాయి? ఇంద్రియాల్లో శ్రవణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనమాట. స్తోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. అంటే జలతత్వం ఏ రకంగా మారింది? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము కిందకు మారింది జలతత్వం. అట్లాగే భూపంచకంలో ఏముందంటే వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, వాయువు అనమాట. అంటే ఇవి ఉన్న ఒకటే ఈ పంచభూతాలు ఈ ఈ సమానం ఎప్పుడైందండి? ఇప్పుడు ఆకాశ తత్వము ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ పంచభూతాలు మామూలుగా యథార్థంగా వాడికి ఒకటే కూడా అంటే మామూలుగా ఇవన్నీ దానికి శబ్ద
స్పర్శ రూప రసగంధాలే వాటికి ఉంది, ఒకటే ఉంటుంది శబ్దము, ఆకాశానికి శబ్దము. వాయుతత్వానికి ఒక్క గుణం శబ్దం గుణం ఒకటే ఉంటుంది. వాయుతత్వానికి 2 గుణాలు ఉంటాయి. అది శబ్దము స్పర్శ 2 ఉంటాయి అన్నమాట. అట్లాగే అగ్నితత్వానికి 3 గుణాలు, రూపం కూడా ఉంటుందండి. శబ్దము స్పర్శ రూపం ఉంటాయి అన్నమాట. అట్లాగే జలతత్వానికి వచ్చేటప్పుడు రుచి కూడా ఉంటుందండి. దాని తర్వాత ఈ ఈ భూతత్వానికి వచ్చేటప్పటికి 5 కలిసి 5 గుణాలు ఉంటాయి అన్నమాట. అంటే 5 గుణాలు ఈ అందులో వాసన గ్రహణం అనమాట. అంటే వాసన శక్తి అనేది కూడా అందులో 5 గుణాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గ్రహణము, ఈ 3 గుణాలు ఇందులో ఉంటాయి అన్నమాట. అందుకనే మనకి ఏం చేస్తారంటే ఈ లలితా ఉపాసనలో అమ్మవారి గురించి చెప్తూ కింద ఉన్నటువంటి మూలాధారం ఉన్నటువంటి అమ్మవారికి 5 ముఖాలు ఉన్నాయంటారు. అంటే 5 రకాల శక్తులు ఉన్నాయట. 5 అంటే ప్రజ్ఞాస్థితులు అనమాట. ముఖాలంటే ఇక్కడ ప్రజ్ఞాస్థితులు అనమాట. పృథ్వీ తత్వానికి 5 రకాల ప్రజ్ఞాశక్తులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది అట్లాగే పైన స్వాధిష్టాన చక్రానికి 4 ముఖాలు అంటారు అనమాట. అమ్మవారికి 4 ముఖాలు ఉంటాయి అనమాట. 4 ముఖాలు అంటే అందులో ఈ గ్రహణం ఉండదు అందులో. కాబట్టి ఆ 4 ముఖాలు అమ్మవారి శక్తులుగా చెప్తారనమాట. ఆ పైకి వెళ్ళిన మణిపురంకి వెళ్ళేటప్పటికి 3 ముఖాలు అనమాట. కాబట్టి అక్కడ 3 స్థితిలో ఉంటాయి అనమాట. దాని తర్వాత వాయువు దగ్గరికి వచ్చినప్పుడు 2 ముఖాలు, తర్వాత స్థితికి వచ్చేటప్పుడు ఒక ముఖం అమ్మవారు ఒక తలతోటి ఉందని చెప్పి చెప్తారు. అందులో సహస్రనామాల్లో కూడా చెప్తారు, చూడండి మీరు. కాబట్టి ఇదండి అమ్మవారి స్వరూపం అంటే ఏంటి. అమ్మవారి స్వరూపం ఎట్లా ఉందండి, మనకి బయటకు ఉన్న తన్మాత్రల రూపంలో అమ్మవారు ఉంది. తర్వాత ఈ పంచభూతాలన్నీ కూడా మన శరీరంలో మిక్స్ అయ్యి ఒక్కొక్కటి ఒక పని చేస్తారు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా అమ్మవారి యొక్క శక్తి రకరకాల మనకి అది భగవంతుడు అంటే డైరెక్ట్ కనపడ్డండి. అమ్మవారి ప్రకృతి రూపంలో ఉంటాడు. ప్రకృతి రూపంలో జీవుల రూపంలో ఉంటాడు భగవంతుడు. కాబట్టి జీవులకు సేవ చేస్తే భగవంతుడు సేవ చేస్తున్నట్టే లెక్క. గుళ్ళకి ఒక గుడి గోపురాలకి వాటికి వెళ్ళి చేస్తేనే కాదండి. జీవులకు సేవది భగవంతుడు దాని చెప్పి భగవంతుడు చేస్తే అది భగవంతుడి సేవ కిందకి వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అమ్మవారు ఇచ్చినటువంటి శక్తులను ఎవరైతే సక్రమంగా వాడుకొని ఆ శక్తులు ఏవైతే మనకి ఇచ్ఛాశక్తులు, జ్ఞానశక్తులు, ఇవన్నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ సమస్త శక్తులు అమ్మవారు ఇచ్చినవి అనమాట. అమ్మవారి కృపతో మనకు ప్రాప్తి అనమాట. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటే మనకి ఉన్నతమైన ప్రజ్ఞాస్థితిలోకి వెళ్తామండి. అంటే ఇప్పుడున్నటువంటి కర్మబంధాల నుంచి విడిపడి శక్తి ఏంటంటే 2 రకాలుగా పనిచేస్తుంటాయి. ఒకటేమో శరీరాన్ని నడిపించడానికి ప్రాణశక్తుల రూపంలో కాదు, కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల రూపంలో పనిచేస్తుంటుంది. మిగిలింది అది స్థితి శక్తిగా లోపల స్టాటిక్ ఎనర్జీగా ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటే మూలాధారం ఉంటుంది అనమాట. దాన్ని కుండలిని శక్తి అంటారు అనమాట. ఆ కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యి మనం చేసే సాధనల ద్వారా సుషుమ్నాలోకి ప్రవేశించి ఊర్ధగతిని పొందినప్పుడు ఇందాక చెప్పాను కదా, ఏం చెప్పాను, వ్యాపది సమాధి మన స్థితిలో, ఆ స్థితిలోని పై స్థాయికి వెళ్తున్నప్పుడు ఏమైనా జరుగుతుందంటే మీరు యథార్థాల దగ్గరికి వెళ్తారు. ఎక్కడి నుంచి అయితే అది ఎనర్జీ వచ్చిందో ప్రకృతి శక్తి ఎక్కడి నుంచి అయితే ప్రకృతిగా మారి నిర్గుణ పరబ్రహ్మ నుంచి కిందకి దిగి వచ్చి ఈ జీవుల్ని, శరీరాల్ని, ఈ ప్రకృతిని ఎట్లయితే ఏర్పరిచిందో అది నెమ్మది ఏమైందంటే ఈ ప్రకృతి నుంచి మనం బంధాల నుంచి ప్రకృతి ఏర్పరిచినటువంటి ఈ విష్ణుమాయ అంటారు. విష్ణుమాయ నుంచి మనం విడిపడి క్రమక్రమంగా మనం ఉన్నతమైనటువంటి ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థాయికి వెళ్తాం అనమాట. అంటే అదే యోగం అంటే తిరిగి కలవటం అనమాట. యోగం అంటే తిరిగి కలవటం. మనం ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఏంటంటే మనం విడిగా ఒక వ్యక్తిత్వాన్ని ప్రారంభం చేసుకున్నామన్నమాట. ఈ వ్యక్తిత్వం అంతా కరిగిపోయి క్రమంగా మనం ఆ స్థితికి వెళ్తాము. దీనికి అమ్మవారి యొక్క ఆరాధన కావాలంట. ఎందుకంటే అంత అమ్మవారే అని చెప్పేసి అది తెలిసినప్పుడు మాత్రమే సమస్త భగవంతుడి యొక్క భగవంతుడు ప్రసాదించింది అని తెలుసుకున్నప్పుడు మన అహంకారాలను కరిగిపోతాయండి. కాబట్టి ఇది తెలుసుకోవాలి అసలు ఎట్లా ఏర్పడింది, మన అమ్మవారు ఏ రకాలుగా ఉంది, మన శరీరంలో ఏ రకమైనటువంటి పనులు చేస్తుందని చెప్పేసి మనం తెలుసుకొని సాధన చేసుకుంటే ఉపయోగం ఉంటుందండి. అమ్మవారి శక్తి మొత్తం సరెండర్ కావడం అనమాట. శక్తికి సరెండర్ కావడం అంటే అది అనమాట. అమ్మవారి లోపల
మామూలుగా స్వతంత్రమైనటువంటి అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి స్వతంత్రంగా ఆలోచించేసే సాధనలేవి కూడా మీకు ఉపయోగపడదు. ఏ శక్తి అయితే నిన్ను బయటికి తీసుకొచ్చిందో, సృష్టి సృష్టి రూపంలో బయటికి తీసుకొచ్చి ఒక శరీరాన్ని ఫారం చేస్తుందో, ఆ శక్తి యొక్క కరుణతోటే మళ్ళీ నువ్వు తిరిగి మళ్ళీ దీని నుంచి బయటపడగలుగుతావు అనమాట. కాబట్టి ఇదండి మనం ఈరోజు అమ్మవారి గురించి కొంచెం విపులంగా మనం చెప్పుకుందాము. దీని గురించి ఇంకా మళ్ళీ సాధన గురించి ఇంకా ఈ 9 రోజులు అమ్మవారి గురించి చెప్దామని ఉంది. మీరు సబ్జెక్టు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే అర్థమవుతాయండి. లలిత సహస్రనామాలు మామూలుగా ఈ అమ్మవారి యొక్క నామాలు ఇవన్నీ కూడా యాంత్రికంగా చదవకుండా తెలుసుకొని చదివితే అమ్మవారి యొక్క స్వరూపం తెలుసుకోవాలి. అమ్మవారు ఏ రకంగా ఉందో తెలిస్తే అమ్మవారి పట్ల భక్తి ఉండదండి. భక్తి ఏర్పడుతుంది ముందర. అమ్మవారి యొక్క స్వరూపం తెలుసుకోకుండా మనం ఎన్ని సార్లు మంత్రాలు చదివినా కూడా మనం భావించేటువంటి దేవత యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకోకుండా మనం మంత్రాలు చదువుతుంటే ఏమవుతుందంటే అది ఒక అలవాటు కిందగా మారిపోతుంది. అంటే మనసు పరిధిలోకి వెళ్తాం. తప్పితే హృదయం అందులో కనెక్ట్ కాదు. హృదయం కనెక్ట్ కావాలంటే ఆయన గురించి సమగ్రంగా ఆ దేవతల యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి కొంత. మీరు కూడా పుస్తకాల్లో ఉంటాయి ఇవన్నీ. ఈ పంచీకరణం ఇది దీనిలో ఉంటదనమాట. ఆహ్, పంచీకరణం అంటే మన శరీరం ఎట్లా తయారయ్యింది ఏంటని చెప్పేసి మన ఆది శంకరాచార్యులు ఆయన వారు రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడటం వల్ల తెలుస్తదనమాట. అసలు అమ్మవారి స్వరూపం ఏంటని. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అందరి మీద అమ్మవారు తన దయను కురిపించి అందరినీ ఆహ్, ఆహ్, సా సాధనలో మంచి ఉన్నత స్థితులు కలగాలని చెప్పి సాధకులందరికీ అటువంటి ఆశీర్వాదాలు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసేది ఈ గురుమండల తరపున దేదందరికీ మా గురుమండలి సిద్ధ మహాయోగ పరంపర గురుమండల తరపున అందరికీ అటువంటి స్థితులు కలగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు స్వస్తం.